హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్తో పాటు స్పోర్ట్స్, పర్సన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలతో పాటు మిగతా కొన్ని అంశాలను చూద్దాము. దీనిలో ఫస్ట్ టాపిక్, ఐక్యరాజ్య సమితి బడ్జెట్కు భారత్ విరాళాన్ని ప్రకటించింది. ఆ విరాళం మొత్తము 2730 కోట్లుగా ఉంది. అంతర్జాతీయ ఉమ్మడి వేదిక ఐక్యరాజ్య సమితి 2024 వార్షిక బడ్జెట్కు భారతదేశం సుమారుగా 2370 కోట్లు అంటే $32.89 మిలియన్ విరాళంగా అందజేసింది. ఇది సకాలంలో ఐక్యరాజ్య సమితి బడ్జెట్కు నిధులు అందించిన గౌరవాన్ని పొందిన 38 దేశాల సరసన భారతదేశం నిలిచింది. జనవరి 31వ తేదీన ఈ దేశాలు తమ విరాళాల మొత్తం పూర్తి స్థాయిలో అందజేయాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అధికారిక ప్రతినిధి అయిన స్టీఫెన్ దుజరిక్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఢిల్లీలోని మిత్రులకు వారు కృతజ్ఞతలను పేర్కొన్నారు. ఇమిగ్రేషన్, భద్రత, తనిఖీల ప్రక్రియను వేగవంతం చేసేందుకు దేశంలోని విమానాశ్రయాల ఇంటీరియర్ డిజైన్లోనూ మార్పులు చేసే అంశాన్ని అధికారులు పరిశీలించనున్నారు. ఫ్రాన్స్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్ను సందర్శించే పర్యాటకులు యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ పద్ధతి ద్వారా రుసుమును చెల్లించే సౌలభ్యాన్ని భారత్ శుక్రవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఫ్రాన్స్ మంత్రి ప్రిస్కా డెవెనో హాజరయ్యారు. యూపీఐని ప్రపంచమంతటా వ్యాపింపజేయాలని ప్రధాని మోదీ స్వప్నం సాకారమవుతుందని ఫ్రాన్స్లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా తెలిపారు. రాజకీయాల వేడి రాజుకున్న వేళ జార్ఖండ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. జార్ఖండ్ యొక్క నూతన ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా శాసనసభాపక్ష నేత చెంపయి సోరెన్ 67 సంవత్సరాల వ్యక్తి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. మనీ లాండరింగ్ కేసులో జనవరి 31న ఈడీ అధికారులు జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ను సుదీర్ఘంగా విచారించడం, ఆయన సీఎం పదవి నుంచి వైదొలగడం, కొత్త ముఖ్యమంత్రిగా చెంపయిని ఎన్నుకోవడం జరిగింది. జార్ఖండ్ 12వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన గిరిజన నేత చెంపయి సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు షిబు సోరెన్కు అత్యంత విశ్వసనీయమైన వ్యక్తిగా పేరొందాడు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. జార్ఖండ్లోని శాసనసభలో 81 మంది ఎమ్మెల్యేలు ఉండగా జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలో సంకీర్ణ కూటమికి 48 మంది సభ్యుల బలం ఉంది. వీరిని కాపాడుకునే యత్నంలో భాగంగా జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, ఆర్జేడీలకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలను కూటమి నేతలు హైదరాబాద్ తరలించారు. దేశంలో 2022లో 9 లక్షల పైగా క్యాన్సర్ మరణాలనేవి చోటు చేసుకున్నట్లు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. భారత్లో క్యాన్సర్ కేసులు కలవరపెడుతున్నాయి. 2022 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 14 లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. ఇదే ఏడాదిలో ఈ వ్యాధి కారణంగా 9 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పురుషుల్లో పెదవి, నోరు, ఊపిరితిత్తులు, అన్నవాహిక క్యాన్సర్లు ఎక్కువగా అయ్యాయి. మహిళల విషయంలో రొమ్ము, గర్భాశయ ముఖద్వార, సర్వైకల్ క్యాన్సర్, అండాశయానికి సంబంధించిన క్యాన్సర్లు అధికంగా వెలుగు చూశాయి. అత్యధిక మరణాలు ఈ రకాలే అయినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ IARC అనే ఒక నివేదిక ద్వారా అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల క్యాన్సర్ కేసులు నమోదైతే 97 లక్షల మంది మరణాలు సంభవించాయి. భారత్లో 75 ఏళ్లలోపు వారిలో 10.6% మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 5గురిలో ఒకరు తమ జీవిత కాలంలో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. 2022లో ప్రపంచవ్యాప్తంగా 3/2 కొత్త కేసుల మరణాలు ప్రధానంగా 10 రకాల క్యాన్సర్లే కారణమయ్యాయి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు కొత్త ఔషధాన్ని కనిపెట్టారు. అమెరికాలోని రడ్జర్స్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారు
హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది వస్తుందంటూ, పేద దేశాల మహిళలకు అవి అందుబాటులో ఉండడం లేదని, భారత మహిళలకు వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సెకండ్ ప్లేస్లో ఉంది. దీని చికిత్సకు రేడియేషన్, మందుల, కీమోథెరపీతో పాటు రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేసే పెమ్బ్రోలిజుమాబ్ అనే కొత్త ఔషధాన్ని అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదించింది. క్రిమినల్లు పరువు నష్టాన్ని మన దేశంలో తిరిగి నేర చట్టాల పరిధిలోకి రావాలని న్యాయ కమిషన్ సిఫార్సు చేసింది. అప్పుడే నిందాపూర్వకమైన ప్రసంగాలు, ఆరోపణల నుంచి ప్రతిష్ట హక్కు అనేది తగిన రక్షణ దక్కుతుందంటూ ఈ సందర్భంగా సూచించింది. ఈ మేరకు ఒక నివేదికను సమర్పించింది. ప్రతిష్ట మన కంటికి కనిపించదు, జీవితకాలం పాటు కష్టపడి సంపాదించుకునే ఆస్తి అది, కానీ సెకండ్ల వ్యవధిలో అది నాశనం అవుతుందంటూ ఈ నివేదిక ద్వారా తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపిలో పూజలకు స్టే ఇవ్వడానికి నిరాకరించారు. ఈ నెల 31న ఉత్తర్వులు ఇచ్చిన తాత్కాలిక స్టే ఇచ్చేందుకు శుక్రవారం ఈ జ్ఞానవాపి మసీదు బేస్మెంట్లో హిందువుల పూజలు చేసుకోవచ్చంటూ తెలిపింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి అజయ్ కృష్ణ విశ్వేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ అగర్వాల్ దీనిపైన 17న రిసీవర్గా జిల్లా మెజిస్ట్రేట్ నియమించినట్టు, జనవరి 31న ఉత్తర్వులపైన అభ్యంతరాలు చెప్పలేమంటూ ఈ సందర్భంగా తెలిపారు. లోక్సభ ఎంపీలు శుక్రవారం పార్లమెంటు ముందు జ్ఞానవాపి మసీదును రక్షించండి అంటూ, ప్రార్థనా స్థలాల చట్టాన్ని రక్షించండి అనే పుకార్లతో నిరసన చేపట్టారు. జ్ఞానవాపి అంశాన్ని సుప్రీంలోనే తేల్చుకుంటామంటూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలిపింది. తమ ఆందోళనను రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి విన్నవించుకుంటామని తెలిపారు. 1991లో చేసిన ప్రార్థనా మందిరాల చట్టం చాలా ముఖ్యమైనదని గుర్తు చేశారు. పంచాయతీరాజ్ చట్టం 2018లో నిర్దేశించిన విధులే నిర్వహించాలని, గ్రామసభ తీర్మానాలను అమలు చేయాలని, సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని ప్రభుత్వేతర అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ముగియగా 12,770 పంచాయతీల్లో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. బాసరలోని రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం RGUKT మిగిలిన విశ్వవిద్యాలయ మాదిరిగానే గవర్నర్, కులపతిగా నియమించాలని సర్కార్ భావిస్తుంది. అందుకు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణ చేయాల్సి ఉందని ఇటీవల ఈ రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు మాత్రమే ఉపకులపతుల నియామకాలను నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం RGUKT పెండింగ్లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ వర్సిటీకి కూడా శాశ్వత వీసీని నియమించాలన్న లక్ష్యంతో విద్యాశాఖ వర్సిటీ చట్టాన్ని పరిశీలిస్తుంది. ఉత్తర కొరియా తన కవ్వింపు చర్యలను ప్రతినిత్యం కొనసాగిస్తుంది. శుక్రవారం మరిన్ని క్రూయిజ్ క్షిపణులను సముద్రంలో ప్రయోగించింది. ఈ ఏడాది ఉత్తర కొరియా క్రూయిజ్ క్షిపణి పరీక్షలను నిర్వహించడం ఇది 4వసారి. మరోవైపు దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ పశ్చిమ తీరంలో నాంపో షిప్ యార్డ్లో పర్యటించారు. ప్రముఖ తమిళ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం చేయనున్నారు. ఢిల్లీలో ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ పార్టీ పేరును తమిళగ వెట్రి కళగంగా పేర్కొన్నారు. తమిళనాడు విజయ పార్టీ దాని అర్థం. తమిళగ వెట్రి కళగం అనే పార్టీ పేరుకు తమిళనాడు విజయ పార్టీ అని అర్థం. తమిళనాడు ప్రజలు మార్పు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అని, అవినీతి పాలనకు వ్యతిరేకంగా తాను పార్టీ ప్రారంభిస్తున్నట్టు ప్రస్తావించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందటమే ధ్యేయమంటూ, రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ లక్ష్యం కాదని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తున్నట్టు తెలిపారు. 49 ఏళ్ల జోసెఫ్ విజయ్ 68 చిత్రాల్లో నటించారు. ఆయన పార్టీ ప్రారంభించిన నేపథ్యంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. సైనిక బలగాల ఉపసంహరణపైన భారత్, మాల్దీవుల మధ్య రెండోసారి శుక్రవారం కీలకమైన చర్చలు జరిగాయి. ఈ మేరకు ఢిల్లీ వేదికగా జరిగిన సమావేశంలో ద్వీపదేశంలో భారతీయ వైమానిక ప్లాట్ఫామ్ల కార్యకలాపాలను కొనసాగించేందుకు పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాలకు రెండు దేశాలు అంగీకారాన్ని తెలిపాయి.
భారత్లో తమ బంధం అత్యంత విలువైనదని అమెరికా తెలిపింది. 31 MQ-9B డ్రోన్లతో పెరగనున్న భారత తీర భద్రత, ఢిల్లీతో భాగస్వామ్యం అత్యంత విలువైందంటూ అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. ఈ సందర్భంగా భారత్ అమెరికాకు మధ్య వివాదం నెలకొందని, ఈ నేపథ్యంలో MQ-9B సాయుధ డ్రోన్ల విక్రయాలను నిలిపేసినట్లు వార్తలొచ్చాయి. సార్వత్రిక ఎన్నికల ముంగిట పాకిస్తాన్లో నిర్వహించిన ఓ సర్వేలో అత్యంత నమ్మకమైన సంస్థగా పాకిస్తాన్ సైన్యం అవతరించింది. ఈ మేరకు ఇప్సోస్ పాకిస్తాన్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో సైన్యానికి 74% ఆమోదం లభించింది. సర్వేలో ప్రస్తావించిన 8 ఆశ్చర్యకరంగా ఎన్నికల సంఘం అట్టడుగున నిలిచింది. ఈ సర్వేలో భాగంగా 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న 250 మందిని ప్రశ్నించింది. పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో గతేడాది మధ్యలో తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ TTP నూతన స్థావరం ఏర్పడినట్టు ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి పేర్కొంది. ఈ స్థావరంలో 66 మందికి పైగా వ్యక్తులకు ఆత్మాహుతి బాంబర్లుగా శిక్షణ ఇస్తున్నట్టు వెల్లడించింది. తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఆఫ్ఘన్ జాతీయుల సంఖ్య పెరగడం గమనించిన విషయంని ఈ నివేదికలో తెలిపింది. ఉమ్మడి పౌరస్మృతి UCC పైన ఉత్తరాఖండ్ ప్రభుత్వం నియమించిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో 5 సభ్యుల కమిటీ శుక్రవారం ముసాయిదాను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి సమర్పించింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఈ తరుణం ఆసన్నమైందంటే పుష్కర్ సింగ్ ధామీ హర్షం వ్యక్తం చేశారు. జర్మనీలో ప్రజా రవాణా ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఫ్రాంక్ఫర్ట్లోని సబ్వే డిపోలో నిలిచిన రైళ్లు మనం ఈ చిత్రంలో చూడవచ్చు. అమెరికాలోని నిఘా విభాగము సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్ పాల్పడిన సంస్థ మాజీ ఉద్యోగి జోషువా స్కూట్లేకి మాన్హాటన్ ఫెడరల్ కోర్టు 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అక్రమ పద్ధతుల్లో అత్యంత కీలక సమాచారాన్ని సేకరించి వికీలీక్స్కు చేరవేసినట్టు రుజువు కావడంతో అతడికి శిక్ష ఖరారు చేసినట్టు కోర్టు పేర్కొంది. జోషువా స్కూట్లే CIA కార్యాలయంలో కంప్యూటర్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్నాడు. సంస్థ కోసం హ్యాకింగ్కు అవసరమైన టూల్స్ను అభివృద్ధి చేసేవాడు. ఈ క్రమంలో అతడు అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన సున్నిత సమాచారాన్ని వికీలీక్స్కు చేరవేసినట్టు 2017లో వెలుగులోకి వచ్చింది. హైకోర్టులో కేసుల విచారణ జాప్యానికి చాలినంత న్యాయమూర్తులు లేకపోవడంతో కారణమని ఒక సందర్భంగా తెలిపారు. జిబౌటి గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో భారత బలగాలు వ్యూహాత్మకమైన కీలకమైన గల్ఫ్ ఆఫ్ ఏడెన్, సొమాలియా తూర్పు తీరం వంటి సముద్ర మార్గాల్లో వాణిజ్య నౌకల రాకపోకలకు సజావుగా సాగేలా రక్షణ కల్పించేందుకు భారత నౌకాదళ యూనిట్లను మోహరించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో ఏకకాలికంగా ఎన్నికల నిర్వహణకు గల సాధ్యాసాధ్యాలపైన అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ నివేదికను సమర్పించేందుకు నిర్దిష్టమైన కాలపరిమితి ఏది లేదంటూ కేంద్రం తెలిపింది. 2047 కల్లా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో భారతదేశ ఆర్థిక విజయం ఇప్పటిదాకా చేపట్టిన సంస్కరణలు దాగి ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా గురువారం అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యాన్ని భారత్ సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. సర్వైకల్ క్యాన్సర్ అదుపుపై బడ్జెట్ దృష్టి పెట్టింది. ఫార్మా బయోటిక్స్ కంపెనీలకు ఈ నిర్ణయంతో మేలు జరగనుంది. టీకాకు కలిసొస్తున్న కాలమంటూ ఇటీవల సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా CII సర్వైకల్ క్యాన్సర్ టీకా ఉత్పత్తిని చేపట్టిన విషయం తెలిసిందే. సెర్వావ్యాక్ అనే బ్రాండ్ పేరుతో ఒక డోసు టీకాను 2,000 రూపాయల ధరకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సరఫరా చేస్తుంది. ఆరోగ్య రంగానికి 2023-24 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం 89,155 కోట్లు కేటాయించింది. బల్క్ డ్రగ్ ఫార్ములాను ఏర్పాటు ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ బడ్జెట్లో 1,000 కోట్ల వరకు కేటాయించింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల పక్కన
ట్రక్కు టాక్సీ డ్రైవర్ల కోసం ఆధునిక వసతి గృహాల అభివృద్ధి నిమిత్తం ఓ కొత్త పథకం రూపకల్పనపైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగానే తొలి విడత 1000 భవనాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ భవనాల్లో డ్రైవర్ల కోసం విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి వసతులు ఉంటాయని పేర్కొన్నారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024 సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ వాహన రంగంలో డ్రైవర్లది కీలక పాత్ర. చాలా గంటల పాటు వాళ్ళు వాహనాన్ని నడుపుతుంటారు, కానీ వాళ్ళకు సరైన విశ్రాంతి ప్రాంతం దొరకడం లేదు. అవసరమైనన్ని విశ్రాంతి వాళ్ళు తీసుకోలేకపోవడం వల్ల రహదారి ప్రమాదాలకు దారితీస్తుందంటూ ఈ సందర్భంగా తెలిపారు. మధ్యతరగతి కుటుంబంలోని భావోద్వేగాలను కళ్ళకి కట్టినట్టు చూపించిన అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన #90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ప్రముఖ ఓటీటీ వేదికగా ఈటీవీ విన్లో విడుదలైన ఈ సిరీస్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. శివాజీ, వాసుకి, మౌలి, వాసంతిక రోహన్ కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్ నవీన్ మేడారం, రాజశేఖర్ మేడారం నిర్మించారు. IMDbలో ఇప్పటి వరకు ఎక్కువ మంది వీక్షించిన సిరీస్గా ఇది నిలిచింది. ఈ సందర్భంగా ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ కొన్ని సిరీస్ అందుకున్న విజయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇలాంటి మిడిల్ క్లాస్ జీవితాలని మనసు కత్తుకునే విధంగా మరపురాని అనుభవాన్ని అందించినందుకు సంతోషంగా ఉందంటూ, భవిష్యత్తులో మంచి కంటెంట్తో అలరించడానికి ఎదురు చూస్తున్నామంటూ, ఈ విజయాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నామంటూ తెలిపారు. నటి పూనం పాండే 32 సంవత్సరాల వయసులో సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతూ శుక్రవారం రాత్రి మరణించారు. ఈమె నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె నషా హిందీ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. బాలీవుడ్లో పలు సినిమాలు నటించి ప్రేక్షకులను మెప్పించారు. మాలిని అండ్ కో అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులు పరిచయమయ్యారు. కాన్పూర్లో జన్మించిన పూనం పాండే అక్కడే విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి చిన్న వయసులోనే మోడల్గా తన ప్రతిభను నిరూపించుకున్నారు. 2020లో దర్శకుడు తన స్నేహితుడైన సామ్ బాంబేను వివాహం చేసుకుని విభేదాల కారణంగా 2021లో ఆయన నుంచి విడాకులు తీసుకున్నారు. ఆమె నటించిన చిత్రాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యారు పాండే. పలు రియాలిటీ షోల ద్వారా బుల్లితెరపైన సందడి చేశారు. ఆమె మృతి పట్ల పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 ఫిబ్రవరి 1న లోక్సభలో 2024-25 మధ్యంతర తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టాడు. మొత్తం బడ్జెట్ 47,65,768 కోట్లు, రెవెన్యూ వసూళ్లు 30,01,274 కోట్లు, రెవెన్యూ వ్యయం 36,54,657 కోట్లు, మూలధన వసూళ్లు 17,64,494 కోట్లు, మూలధన వ్యయం 11,11,111 కోట్లు. ఈ బడ్జెట్లోని ముఖ్యాంశాలు చూసినట్టయితే 2047 కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనకు 11.11 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయం అనుబంధ రంగాలకు 2023-24లో 1,25,000 కోట్లు, 2024-25లో 1,27,000 కోట్లకు పెంచారు. మత్స్య పశు పోషణ పాడి మంత్రిత్వ శాఖకు 7,105 కోట్లు, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖకు 3,290 కోట్లు కేటాయించారు. రక్షణ శాఖకు 6.21 లక్షల కోట్లు. మొత్తం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఇది 13.04%. 2023-24 బడ్జెట్లో దీన్ని 5.94 లక్షల కోట్లకు కేటాయించారు. బడ్జెట్లో కేంద్ర హోంశాఖ 2,02,868.70 కోట్లు ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. గత బడ్జెట్లో హోంశాఖకు 1,96,034.94 కోట్లు కేటాయించారు. నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా నేతృత్వంలో ఏర్పాటైన 16వ ఆర్థిక సంఘం సభ్యులుగా 4 నియమించారు. 15వ ఆర్థిక సంఘం సభ్యుడిగా కేంద్ర ఆర్థిక శాఖలో వ్యయ విభాగం కార్యదర్శిగా పనిచేసిన అజయ్ నారాయణ్ ఝా, అదే విభాగంలో పనిచేసిన మాజీ ప్రత్యేక కార్యదర్శి ఎనీ జార్జ్ మాథ్యూ, అర్ధ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నిరంజన్ రాజ్యాధ్యక్ష, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్యకాంతి ఘోష్లకు ఆర్థిక సంఘం పూర్తికాల సభ్యులుగా నియమిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2026 ఏప్రిల్ 1 నుంచి 5 ఏళ్ల కాల పరిమితికి ఈ సంఘం నివేదికను అందించాల్సి ఉంది.
ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 2025 అక్టోబర్ 31 వరకు గడువు ఇచ్చింది. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లో భారత షూటర్ అఖిల్ షరాన్ కాంస్య పథకం గెలుచుకున్నారు. అలహాబాదు, రాజస్థాన్ సహా 6 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను, చీఫ్ జస్టిస్లను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రకటించారు. రాజస్థాన్ హైకోర్టుకు ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ ఇక అదే కోర్టులో సీజేగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టనున్నారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రీతూ బహారీ ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ చక్రధారి శరణ్ సింగ్ ఒడిషా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. రాజస్థాన్ హైకోర్టులో జడ్జిగా ఉన్న జస్టిస్ విజయ్ బిష్ణోయ్ గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. మరో రాజస్థాన్ హైకోర్టు జస్టిస్ అరుణ్ బన్సాలి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తారు. మద్రాస్ హైకోర్టులో జడ్జిగా ఉన్న జస్టిస్ ఎస్ వైద్యనాథన్ మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ 6 పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం గతేడాది నవంబర్ 2న కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ పేర్లతో రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు మంత్రి అర్జున రామ్ మేఘ్వాల్ ప్రకటించాడు. దేశ రాష్ట్ర ఇంధన అవసరాలను తీర్చేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యానికంటే మార్చి 31 లోపల 140 లక్షల టన్నుల ఉత్పత్తి చేయాలని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం ఆదేశించారు. కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాల్లో వచ్చే వారం నుంచి భారత్ పేరుతో బియ్యము 29 రూపాయలకే విక్రయించనున్నారు. ఈ కామర్స్ వేదికగా ఇది అందుబాటులోకి రానుంది. దేశంలో బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ రైస్ అనే పేరుతో బియ్యాన్ని విక్రయించనుంది. కిలో 29 రూపాయల చొప్పున అమ్మకాలు చేపట్టనుంది. వచ్చే వారం నుంచి విక్రయాలు ప్రారంభించనున్నట్లు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. బియ్యం ఎగుమతులపైన నిషేధం విధించినప్పటికీ 15% మేర పెరిగాయని చోప్రా అన్నారు. జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య, కేంద్రీయ భండాగార్ విక్రయ కేంద్రాల్లో బియ్యాన్ని విక్రయిస్తామంటూ వెల్లడించారు. ఈ కామర్స్ వేదికలో భారత్ రైస్ లభిస్తుందంటూ 5 కేజీలు, 10 కేజీలు బ్యాగుల్లో భారత్ రైస్ అందుబాటులో ఉంటుందంటూ చోప్రా తెలిపారు. రిటైల్ మార్కెట్లో తొలి దశలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే భారత్ గోధుమ పిండిని కిలో 27.5కి, భారత్ దాల్ శనగపప్పును 60 రూపాయల చొప్పున nafedbazaar.com తదితర ఈ కామర్స్ వేదికల ద్వారా కేంద్రం విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఉస్మానియా విశ్వవిద్యాలయము ఆర్ట్స్ కళాశాల బస్టాప్ వద్ద 100 ఏళ్ల సెంటినరీ పైలాన్ అనేది ముస్తాబు చేస్తున్నారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా 2017లో ప్రకటించిన పైలాన్ నిర్మాణ పనులు గతేడాది ప్రారంభించారు. దాదాపు ₹1 కోటి వ్యయంతో నిర్మిస్తున్న 100 ఏళ్ల చిహ్నం వచ్చే నెల లేదా ఏప్రిల్లో ప్రారంభించినట్లు ఓయూ అధికార వర్గాలు తెలిపాయి. సిబిఎస్ఈ 9వ తరగతి పుస్తకాల్లో డేటింగ్, రిలేషన్షిప్ పాఠాలను పొందుపరచనున్నారు. పిల్లలతో తల్లిదండ్రులు చర్చించడానికి విముఖత చూపే డేటింగ్, రిలేషన్షిప్ వంటి సున్నితమైన అంశాలపైన టీనేజీ విద్యార్థుల్లో సుస్పష్టమైన ఆలోచనను పాదుకొల్పే సదుద్దేశంతో సిబిఎస్ఈ ముందడుగు వేసింది. ఇందులో భాగంగా డేటింగ్, రిలేషన్షిప్ వంటి చాప్టర్లను తమ 9వ తరగతి వాల్యూ ఎడ్యుకేషన్ పుస్తకాల్లో చేర్చింది. టీనేజీ విద్యార్థుల్లో హార్మోన్ల ప్రభావంతో తోటి వయసు వారిపైన ఇష్టం కలిగి కలిసిమెలిసి ఉండడం వంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో సవివరంగా చెప్తూ ప్రత్యేకంగా పాఠాలను జతచేశారు. డేటింగ్ అండ్ రిలేషన్షిప్ అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ది అదర్ పర్సన్స్ పేరుతో ఒక పాఠం, కొన్ని పదాలకు అర్థాలు, ఇంకొన్ని భావనలపైన మీ అభిప్రాయాలేంటి అనే ఎక్సర్సైజ్ సంబంధించిన పేజీల సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఫోటోల వంటి ఇతరుల సమాచారాన్ని దొంగతనంగా సేకరించి వాటితో ఇంకొకరిని ఆకర్షించే క్యాట్ ఫిషింగ్, సంజాయిషీ లేకుండా సంబంధాన్ని హఠాత్తుగా తెగదెంపులు చేసుకునే గోస్టింగ్, సైబర్ బులీయింగ్ పదాలకు అర్థాలను వివరిస్తూ చాప్టర్లను రూపొందించినారు. క్రష్, స్పెషల్ ఫ్రెండ్ భావనలను చిన్న చిన్న కథలతోనూ దీనిలో వివరించారు.
ఇక స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. అండర్-19 వన్డే ప్రపంచ కప్లో భారత్కు ఎదురు లేకుండా పోయింది. మరో ఘన విజయంతో టీమిండియా సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. శుక్రవారం సూపర్ 6 మ్యాచ్లో 132 పరుగుల తేడాతో నేపాల్ను చిత్తు చేసింది. మొదట భారత్ 297 5 వికెట్లు స్కోర్ చేసింది. దీంతో నేపాల్ నిర్ణీత ఓవర్లలో 165 9 వికెట్లకే పరిమితమైంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా ఎక్కడ జరిగినా ఎంతో ఆసక్తిగా, ఏదైనా ఉద్వేగంతో, ఆ ఉత్సాహంలో తేడా అనేది ఉండదు. భారత్ ఆడుతుందంటే ఖచ్చితంగా మజా ఇచ్చే వార్తే ఉంటుందంటూ డేవిస్ కప్ 60 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో భారత్ టెన్నిస్ జట్టు అడుగుపెట్టింది. 2 దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా చానాళ్లుగా ఆ దేశం వెళ్ళని భారత్ ఎట్టకేలకు ఆ గడ్డపైన సమరంలో పాల్గొనుంది. ప్రపంచ గ్రూప్ 1 పోర్లో ఇస్లామాబాద్లో 3-4తో పాక్తో తలపడనుంది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా శుక్రవారం బెంగాల్ వారియర్స్ పైన 45-38 తేడాతో దబాంగ్ ఢిల్లీ విజయం సాధించింది. నితీష్ కుమార్ 13 పాయింట్లు, కెప్టెన్ మనీందర్ సింగ్ 11 పాయింట్లు గెలిచారు. మరో మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ 34-30 తేడాతో గుజరాత్ జెయింట్స్ను ఓడించారు. వెస్టిండీస్తో 3 వన్డేల సిరీస్లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. ఫేసర్ జేవియర్ బార్ట్లెట్ 17 బాళ్లలో 4 వికెట్లు అరంగేట్రం మ్యాచ్లోనే అదరగొట్టాడు. ఏ బంతిని ఎలా ఆడాలన్నా ఖచ్చితత్వం అనేది ఉండాలి. ఏ బౌలర్కైనా ఎదురుదాడి చేయాలన్న పక్కా వ్యూహం పరిస్థితులకు అలవాటు పడే విధంగా తొలి రోజు తొలి మ్యాచ్లోనే ఇంగ్లాండ్తో 336 6 వికెట్లు, అందులో చేసినవి 179. విశాఖ ఇంగ్లాండ్తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ అద్భుత బ్యాటింగ్ను ప్రదర్శించారు. ఈ గణాంకము బ్యాటింగ్తో రెండో టెస్టుకు టీమిండియా ఘనంగా ఆరంభించారు. కానీ చివరి సెషన్లో 3 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పోటీలో వచ్చింది. జైస్వాల్ 179 స్కోరింగ్ చేశాడు. ఇవి ఫిబ్రవరి 3, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.